జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించేందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. స్థానిక బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించేందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ నెల 10 నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. 15న స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ, రైతుల కోసం ప్రతి గ్రామంలో రైతు రచ్చబండ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కర్ణాటక సురేష్ కుమార్, పోతేపాక సాంబయ్య, చెనమోని రాములు, పోతేపాక లింగస్వామి, పెరిక మునికుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి కేంద్ర పార్టీ సూచన మేరకు ఘర్ ఘర్ తిరంగా అనొక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. మరి జాతీయ ఐక్యత సమగ్రత పట్ల నిబద్ధతతో కొన్ని సంవత్సరాలుగా దేశ ప్రజలతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాము. మరి ఈ సంవత్సరము మన్ కీ బాత్ 112వ ఎపిసోడ్లో నరేంద్ర మోదీ గారు గౌరవ ప్రధాని చెప్పడం జరిగింది. మరి పేద ఇల్లు ఇంద్ర భవనాలే కాకుండా అందరూ కలిసిమెలిసి దేశ ప్రజలందరూ కూడా ఐక్యతతోని భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరి ఇంటి మీద దేశ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి మన నేషనల్ ఫ్లాగ్ అన్నది ఈరోజు మన ఇంటి మీద ఎగురవేసేటట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళు అడిగిన రోజు ప్రత్యేక హోదా, మరి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఎడారిగా మారేది. మరి తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేవి కావు. మరి ఈరోజు ఓ పార్లమెంట్ సాక్షిగా బీహార్కి కానివ్వండి, ఆంధ్రకు కానివ్వండి, ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. ఈరోజు ఒక స్టేబుల్ గవర్నెన్స్ ఈరోజు మనం చూస్తున్న పక్క దేశాల్లో మీరు బంగ్లాదేశ్ కావచ్చు, ఆ రోజు మీరు శ్రీలంక కావచ్చు, మీకు మాల్దీవ్స్ కావచ్చు, ఇంక ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, మీరు ఏ దేశం చూసినా కూడా ఈరోజు ఒక సుస్థిరత లేదు. ఈరోజు ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఇట్లాంటి భారతదేశం ఎంత పెద్ద దేశమో మనందరికీ తెలుసు. మరి అటువంటి చిన్న చిన్న దేశాల్లో కూడా ఈరోజు పరిపాలన అందించలేకపోతూ ఉన్నారు ఆ యొక్క ప్రభుత్వాలు. నల్గొండ జిల్లా ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికి మొత్తం అన్నీ అర్థమైపోయినాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఫండ్స్ ఏవి, తెలంగాణ ఫండ్స్ ఏవి ఏంటన్నది అందరికీ అర్థమైపోయింది. 1,50,000 కోట్లు ప్రతి సంవత్సరము 10 సంవత్సరాల్లో ఈరోజు ఎన్ని కోట్లు ఈరోజు మనకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో మనందరికీ తెలుసు. మనకి మరి నల్గొండకి మీరు మీ యొక్క బడ్జెట్లో నల్గొండకి మీరు కేటాయించింది ఏమీ లేదు. ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉంది. ఇవాళ లక్షలాది మంది రైతులు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఇట్లా సంబంధించినటువంటి అనేక రైతులకు ఇచ్చినటువంటి విషయాల్లో ఈ యొక్క రైతులకు ఈ యొక్క ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. మరి అదేవిధంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ రైతుల కోసం ఒక నెంబర్ను ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల కోసము గ్రామాల్లో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని బీజేపీ తెలంగాణ మరి పార్టీ ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉంది. ప్రతి గ్రామానికి రచ్చబండ కార్యక్రమం, రైతు రచ్చబండ కార్యక్రమం పేరు మీద వెళ్ళడం జరుగుతుంది. గ్రామాల్లో మరి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వైఫల్యాలను ఎండగడుతూ మరి వాళ్ళకు ఉండబడినటువంటి అన్ని సమస్యల మీద పూర్తి సమాచారం తీసుకొని పెద్ద ఎత్తున మరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.